ఈ క్లియర్‌గా చెప్తున్నాడు. హ్మ్. చాయిస్ లేదు ఇందులో. అదేలన్న. నాని కూడా కన్వే చేశాడు పొద్దున్న. హ్మ్. కనీసం ఇంకెవ్వరు ఎక్కడి నుంచి ఏది స్టార్ట్ చేయకుండా అన్న అది క్లియర్‌గా ఈ పాయింట్ మెన్షన్ చేయండి అన్న. కన్‌స్ట్రక్షన్ చేస్తారు. జరుగుతుంది. చేసి అది చెప్తాడు. అదే 4 అది మంత్స్ దాకా పెడతారు. ఉండడు. అంటే కన్‌స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుందని చెప్పి. ఏముందంటే ఇటు మళ్ళీ ఇందాక ఎవరో నాకేదో పెట్టారు స్టార్ట్ అవుతున్నామని. అందుకనే నేను మళ్ళీ ఇప్పుడు అసలు ఇది ఇప్పుడు టాపిక్ లేదు. రేపు పొద్దున్న ఏదన్నా చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ హీరో ఉండట్లేదు. వాస్తవంగా హీరో ఉండట్లేదు రేపటి అవును. నుంచి. రేపు వెళ్ళిపోతున్నాడు. 22 రోజులో, 23 రోజులో మళ్ళీ. వచ్చేది ఇది లేదు. ప్రశాంత్ నీల్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక క్లియర్‌గా పెడతానని చెప్పాడు. ఏదో ఒక నెల చూసి హరిగారు ప్లాన్ చేస్తారు. చూసి పెట్టడమే. సూపర్ అన్న. అది. హ్మ్. సో ఇప్పుడైతే ఏం లేదు. మంత్ నాకు తెలీదు. మళ్ళీ చెప్తున్నా. అదేలన్న. షూటింగ్ సో ఆ సినిమాలో ఎప్పుడన్నా అయితే గాని ఉండిద్ది. పెడతానని చెప్పాడు. అది ఎప్పుడనేది తెలీదు. ఆ సినిమాలోనే ప్రశాంత్ నీల్ సినిమా దాంట్లోనే పెడతానని చెప్పాడు. ఓకే. ఓకే. దయచేసి ఇంకెవ్వరు ఎక్కడ మొదలెట్టొద్దు. ఎవరన్నా మొదలెట్టినా మీరు మిగతా వాళ్ళు చెప్పండి ఆపమని. ఎందుకంటే వాళ్ళొచ్చి వీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి సరిగ్గా ఇది ఉండదు. ఏ టైమో తెలీదు. కొంచెం మిగతా వాళ్ళు ఇచ్చేయండి. సరే మనం చాలా రోజులయిపోయింది. ఎందుకంటే నేను కూడా చెప్పంది ఇప్పుడు అభిమానం అందరిది ఒకటే. ఇప్పుడు నేను 4, 5 ఫోటోలు దిగుతున్నాను కాబట్టి మాట్లాడొచ్చు. అదేలన్న. నాకు ఈ మధ్య ఫోటో దిగడానికే భయమేస్తుంది. దిగితే పెడితే మన్నెక్కడ తిడతారో అని. అది నా పొజిషన్. అది మనం ఒడ్డు మీద ఉన్నామని మాట్లాడదు కానీ పొజిషన్ అయితే అది 100% అయిపోద్ది ఫోటోషూట్. అన్న 50 డేస్ రోజు కూడా ఎవరికి ఇప్పించినట్టున్నావు కదా. 50 డేస్ రోజు. ఇప్పించడం మనమే ఉండదు మన చేతిలో సందీప్. హీరో చూసి మనం తీసుకురామని మనం తీయమంటే అంతే. మనం వెళ్ళి అడిగి నువ్వు వీళ్ళతో దిగాలని మనం చెప్పలేం కదా. వీళ్ళు కూడా హీరో చెప్పాడు తీసుకురామని. అక్కడ చూసి వేరే నాని అని మాట్లాడినట్టుకున్నాడు. నన్ను తీసి తీసుకెళ్ళమంటే తీసుకుని వెళ్ళాం. సేమ్ ఆ రోజు అంతే. హరిగారు మాట్లాడతారు చెప్తారు. మనం చెప్తే తీసుకెళ్తాం అంతే. ఇది తినకుండా డిసప్పాయింట్ చేయడు. ఆ ఊర్లో లేకపోతే నాకు నిన్న ఇప్పుడు ఊర్లో లేకపోతే ఎవరు ఏం చేయలేరు. హీరో వచ్చింది నిన్న పొద్దున్నే. నిన్న 11 గంటలకి నిన్న 12 గంటలకి 2 గంటలకు దిగుతాడు. ఏదో ప్రాబ్లం ఉండి ఇవాళ పొద్దున్న తీసుకురామన్నాడు. నిన్న తీసుకెళ్ళాం. హీరో ఇక్కడ ఉంటే అది ఏం అవదు. కానీ అక్కడ ఉండట్లేదు. ప్లస్ వీళ్ళు తినకుండా మెట్రోల దగ్గరే తిరుగుతున్నారు అన్న. బ్యానర్లు పట్టుకుని పాపం చెప్పినా వాళ్ళకి ఏంటంటే అబద్ధం చెప్తున్నారేమో. 1కి 2 సార్లు వాళ్ళ ముందే అన్నాడు. వాళ్ళు ఫస్ట్ ఫుడ్ పెట్టించని. తినేసి వెళ్ళండి అమ్మా జాగ్రత్తగా. అదేలే ఇంకా మనం హీరో దగ్గర నుంచి చూసి అంత దూరం వెళ్ళిపోతుంది సందీప్. అందులో నేనైతే బీటెక్ చేశాను. హీరో దగ్గర నుండి చూసామా ఒక రోజు ఇంక మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు హీరో కోసం. అంత లవ్ ఎత్తాడు హీరో. అదేలన్నా. అది ఇంకా ఆ నోట్ ఏదో రిలీజ్ చేస్తే దాన్ని స్ప్రెడ్ చేయొచ్చు అన్న. చేస్తాడు. నాని అని చూసుకుంటాడు. సో మనం ఇంత క్లియర్ గా చెప్పాం కదా. ఇంకా సో అది ఇంకా నాని అని కూడా అన్ని కన్వే చేస్తున్నాడు. అన్ని ఇచ్చేసి ఇంకా ఇద్దరిని కలిపి తిట్టడం తప్పితే నన్ను ఎందుకు అన్ని ఏదున్నా అని చెప్తాం. పొద్దున్న మన చేతిలో ఉన్నది ఏదని చెప్తాం. హీరో షెడ్యూల్ కుదరకపోతే హీరో కూడా ఛాన్స్ లేదు. దేవరా కంటిన్యూషన్, వారు కంటిన్యూషన్. ఇది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక రోజులో తేలిపోయేది కాదు. ఇది అసలు హ్యూజ్ ప్లానింగ్ తో చేయాలి మన ఫోటో షూట్ అంటే. కాకపోతే మొన్న దీనికిలా అవుతుంది. అమ్మని అక్కలు తిడతారు. దానికంటే ఆ శ్రేయస్ మీడియాని తిట్టారు. దీనికి మామూలు తాట తీస్తారు. తేడా అయితే వదలరు ఇంకా. అదే ఫోటో షూట్ పెట్టాలి. ఏం గందరగోళం లేకుండా చేయాలి. ఇప్పుడు అది ఎలా చేయాలి, ఎవరిని ఎలా సాటిస్ఫై బోల్డ్ లెక్కలు ఉంటాయి కదా. అది పెట్టకపోయినా వచ్చేది వేరు, పెట్టిన తర్వాత ఏదన్నా మిస్ అయితే ఆ లెక్క వేరు. దానికి బోల్డ్ ఈక్వేషన్లు ఉన్నాయి. అవును. 2010, 2008లోనే అదో సునామీ. ఇప్పుడు అసలు ఇది ఎటుకెళ్ళి ఎటు వెళ్తుందో. జనతాకి ఎంత 30,000 ఇచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ శక్తి అసలు అది వేరే లెవెల్ శక్తి కాదన్నా. నీ యమదొంగ ఇన్సిడెంట్ చెప్పు ఒకసారి. ఏం ఇన్సిడెంట్? గేట్లు ఎక్కువ దూకేశారు కదా బాబాయ్. ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్కటి ఒక ఇది. ఒక శక్తి గెటప్ వేసుకుని బెంగళూరు నుంచి వస్తే పొద్దున్న అంతా చాలా మంది మన పాత ఆఫీస్ ఫిలింనగర్ లో అయింది. అంతా అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయాడు లంచ్ కి. వాళ్ళ కోసం మళ్ళీ తీసుకుని వచ్చారు బాబు. మళ్ళీ వచ్చి 8 గంటలకు ఇచ్చాడు లోపల లైట్లు వేయించి.
అన్న యమదొంగకే కదా నువ్వు చెప్పింది, గేట్లన్నీ దోసుకుంటూ వస్తే అందరికి ఇచ్చాడు నువ్వు ఇమ్మని అన్నావు. మనం అప్పుడే అది కాదు, మనం కాదు, అప్పుడు కొడాలి నాని ఆహాహాహా. ఇందాక భర్త గారు వాళ్ళు. హీరో అన్ని అప్పుడు ఫోటో షూట్ అంటే చాలా, నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో సింగిల్ గా ఫోటో షూట్లు ఇచ్చిన హీరో మన హీరో ఒకటి సింగిల్ గా. ఎంత మంది ఉన్నా ఏ విధి లేకుండా నాకు జనతా గ్యారేజ్కి కళ్ళంపటి నీళ్ళు తిరిగింది జడ్చర్లో. అవునా? క్లైమాక్స్ ఫైట్ ఉంటది కదా, జనతా గ్యారేజ్కి అంతా పెట్టి ఇదిని పాపం చెయ్యి లెగట్లే హీరోకి, ఆ రాడ్ తో ఫైట్ కదా, ఆ, అదేదో ఫైట్ అయినప్పుడు చెయ్యి ఇలా అవ్వట్లేదు, అమ్మ బాబోయ్ అన్నారు ఇలా పట్టుకుని. ఆ, చంపేశారు అని ప్రతాప్ అన్న, నేను పాపం ప్రతాప్ అన్న జారి పడిపోయాడు అక్కడ, చిన్న చిన్న బాల్స్ ఉండే అవునా? ఆ ఫ్యాక్టరీలో, జారి పడిపోయాడు ప్రతాప్ అన్న, ఆహాహా. లెగ్ ఫ్రాక్చర్ అయింది. మ్హూ. చంపేశారా మీరు, చెయ్యి మ్. సింగిల్ ఫోటోలు కదా, మనం అనుకుంటున్నాం ఇదని. జడ్జర్లోనా ఇది జరిగింది? జడ్చర్ల క్లైమాక్స్ ఫైట్, ఆహాహా. జనతా గారి క్లైమాక్స్ అన్న ఫైట్ అయితే బస్సులు వేసుకుని అయితే జనతాకి 3 షూట్లు పడినాయి, ఒకటేం చెన్నైలో, ఒకటేం శారది స్టూడియోస్ లో. 6 షూట్లు, 6 7 షూట్లు జనతాకి. ఆహా. చిలకూరు హీరో పుట్టినరోజు మరుసటి రోజు మే 21, ఆహాహాహా. చిలకూరు ముందు శారది స్టూడియోలో 6 రోజులు, 6 రోజులు శారది చెన్నై, స్టూడియోస్ లో. అవును అవును. జడ్చర్ల, మ్. మన ఇంకా వేరే ప్లేస్ లో కూడా చేసాం. 6 షూట్లు. ఇవన్నీ సరిపోతే లాస్ట్ రోజు ఏమైతే హీరో ఇంటి దగ్గర 150 మందికి, కొంతమంది మిగిలిపోయారంటే. ఆ. ఉమ్. అదే లాస్ట్ అనుకుంటా ఇంకా. దాని తర్వాత అరవింద్ సమేత్కి అయింది, అన్న హరికృష్ణ గారు అరవింద్ సమేత, చనిపోతే అరవింద్ సమేత్కి పెద్ద షూట్ అయ్యేది. అన్న అరవింద్ సమేత మీ ఎవరు పర్సనల్ గా ఇచ్చినట్టున్నారు కదన్నా. ప్రతి జిల్లాకి 50 మొదలెట్టారు, హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఆగిపోయింది, లాస్ట్ పెడదాం పెద్దదని. ఆహాహాహా. దిగారు, వైజాగ్ వాళ్ళు దిగారు, అందరూ అరవింద్ సమేత్కి దిగుతుండని వచ్చారు. మర్చిపోయిన జనతా గ్యారేజ్ కి పక్కా లోకల్ సాంగ్ కి ఒక 250 మందికి ఇచ్చాడు. దాంట్లో రావి అన్న కూడా ఒకటిగా. రావి అప్పుడే ఆ, పక్కా లోకల్ సాంగ్ అప్పుడు అవును. సెట్ చేస్తారు. అది ఏది ఎవరిని కొంచెం మీరు ట్విట్టర్ లో అందరు చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి చెప్పండి, పక్కా అన్న పక్కా. ఇది పొజిషన్ అని. చాలా ఫీల్ అవుతున్నాడు హీరో. మ్మ్. ఒకటి మనం ఫోటోలు కూడా మనకి చాలా రోజులు అయిపోయింది, అందుకని ఇదని. అదేలన్న, ఆ నోట్ కూడా వదిలితే మొత్తం స్ప్రెడ్ చేసేయచ్చు. వదులుతాడు అది చెప్పి. సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, హీరో ఉండడు, అది ఇస్తాడు. హీరో ఉండలేదు, హీరో రేపు వెళ్ళిపోతున్నాడు, అదేలన్న. వారికి వెళ్ళిపోతున్నాడు. పొద్దున ఎంతమంది కన్నా వాళ్ళ ఇచ్చింది అదృష్టం. మొత్తం? వాళ్ళిద్దరూ ఇంకొకరు బళ్ళారి నుంచి వచ్చినట్టు. మ్హూ. సందీప్, అన్నా చెప్పన్నా. భాస్కర్ అన్న నమస్తే. లేదు ఇందాక అది స్ట్రక్ అయిపోయింది, మళ్ళా అవును లీవ్ అయితే ఏమైనా అవునవును అందుకే అవునవును లిజనర్కి వెళ్ళింది కదా. మ్యూట్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ మురళి అన్న. మనదేం కాదు, హరి గారు నానన్న ఎవరు చేసేది ఇప్పుడు, మనం ఇప్పుడు పేర్లు ఎత్తకూడదు, ఎవరు చెప్పినా చెప్తే మనం చేస్తాం, విజయ్ మనది ఏమి ఉండదు. అంతే. ఇప్పుడు ప్రతి శివ ఒక్కరు ఏం ఇప్పుడు మాట్లాడతలేవు స్పీకర్ లో? 9 పనులు చేసి 10వ పని చేయకపోతే మనం 10వ పని చేయలేదని తిట్టుకుంటాం. సిచ్యువేషన్ అదే ఇక్కడ, ఎవరినైనా సరే. దానికి ఏం చేయలేం, మనం చేసుకుంటా పోవడం తప్పితే. మురళి అన్న మాట్లాడుతున్నట్టున్నాడు. హాయ్ విజయనా, హాయ్ మురళనా. చెప్పు రాక్ స్టార్. హౌ